పెళ్లి చేసుకొని మొగుడిని పిల్లల్ని కాపురాన్ని చూసుకోవాలి. 2000 సంవత్సరాల్లో చదువు వేస్ట్ చేసుకుంటావా? చదువుకో, ఉద్యోగం చేసుకో, ఓ మంచివాడిని చూసి పెళ్లి చేసుకొని మొగుడిని పిల్లల్ని కాపురం చెయ్యని చెప్పారు. ఇప్పుడు 2010 2020 వస్తున్నప్పుడు ఊరికే ఉద్యోగం కాదు, మంచిగా ఎదుగుదల ఉండాలి, నీకంటూ ఓ గుర్తింపు ఉండాలి. కాబట్టి చదువుకో, ఉద్యోగం చేసుకో, ఓ మంచివాడిని చూసి పెళ్లి చేసుకొని మొగుడు పిల్లలు కాపురాన్ని చూసుకో, జీవితంలో ఏదైనా కూడా సాధించు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిస్టు ఆడవాళ్ళకి పెరుగుతుంది తప్ప, ఆడవాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు ఇప్పుడంతా సమానం, ఆడవాళ్ళు బ్యాంకుకి నేర్చుకుంటున్నారు ఇప్పుడంతా సమానం, ఆడవాళ్ళకి ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడంతా సమానం అంటున్నారు. గమనించండి, ఈ లిస్టులో ఆడవాళ్ళు నేర్చుకుంటున్నవి పెరుగుతున్నాయి తప్ప మగవాళ్ళు నేర్చుకునేవి పెరగడం లేదు. సమానత్వం ఎప్పుడు అంటే ఆడవాళ్ళు చేయగలిగిన ప్రతి పని మగవాళ్ళు చేయగలిగిన ప్రతి పని ఆడవాళ్ళు నేర్చుకుంటున్నట్టు మగవాళ్ళు కూడా అంత సహృదయతో నేర్చుకోగలగాలి. ఇది పోట్లాడి నేను 3 రోజులు వంట చేసిన చేయలేవు అని పోట్లాడుతూ చేసేది కాదు. అక్కడ నేను మేడంతో ఖచ్చితంగా అగ్రీ అవుతాను. ఇవి పోట్లాడుకుంటే ఏమవుతుంది అంటే ఒక జార్లో డిఫరెంట్ ర్యాక్స్ని వేస్తే ఏమవుతుంది, ఒకదాని ఒకటి చంపేసుకుంటూ ఉంటాయి. అలా కాదు చేయాల్సింది, ఎంపథైజ్ చేసుకోవాలి. అంటే ఇది మన ఇంట్లో పని, మన ఇంట్లో ఉన్న పని ఈ లిస్టులో అనుకుంటే, ఇందులో ఇప్పుడున్న ఇక్కడ హాస్టల్లో ఉన్న మగవాళ్ళు ఎవరైనా ఉండుంటే మీ అందరూ కూడా హాస్టల్లో ఉన్నప్పుడు మీ బట్టలు మీరు ఉతుక్కొని ఉండుంటారు, మీ రూమ్లోకి సామాన్లు మీరు తెచ్చుకొని ఉండుంటారు, ఎంతో కొంత మీ వచ్చిన దాంట్లో వంట చేసుకొని ఉండుంటారు, ఎవరికైనా జ్వరం వస్తే వాళ్ళకి టాబ్లెట్ తెచ్చి రోజంతా వాళ్ళకి సపర్యలు చేసే ఉంటారు. కానీ మీరు ఒక మగవాడిగా ఉన్నంతకాలం మీరు ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. మొగుడుగా మారిపోయిన తర్వాత కన్వీనియంట్గా మర్చిపోతుంటారు. సో ఎక్కడున్నా కూడా పురుషుడిగా జీవించి స్త్రీగా జీవిస్తూనే ఒకరి పాత్రలకి ఒకళ్ళు ఎంపథైజ్ చేసుకుంటూ, అదేవిధంగా అన్ని మొగుడు మొహాన్ని వేసేసి కూరలు తోటకూర తేవడం దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఆర్థిక పరమైనవన్నీ కూడా మగవాడిని ఎత్తి మీదే వేసేసి, నాకు మాత్రం నువ్వు డబ్బులు ఇస్తే చీరలు కొనుక్కుంటూ ఉంటా, అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్తూ ఉంటా, ఇంట్లో మాత్రం వంట చేసి పెడుతూ ఉంటా అని ఆడవాళ్ళు కూడా అనరాదు. అందరూ అన్ని పనులు నేర్చుకోవాలి. ఒక జీవితాన్ని ఇండివిజువల్గా నిలబెట్టుకోవటానికి ఆడ పని మగ పని లేదు. దయచేసి పని అంటే పని, నైపుణ్యం అంటే నైపుణ్యం. ఇలా అన్నామంటే ఒక బ్యాచ్ తయారైపోతారు. అంత సమానమా, ఇంకా నయ్యో మగవాళ్ళని కూడా పిల్లల్ని కనమంటారు. ఈ బ్యాచ్ ఒకటి రెడీ అయిపోతాయి. మగవాడికి మాత్రం డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎన్ని రావడం లేదు, ఎంత అన్యాయం జరగట్లేదు. మన బ్యాంక్